పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఒలింపిక్స్ మొదలవగానే పథకాల వేట ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ప్రపంచ దేశాలు ఈ పథకాల కోసం పోటీ పడుతూనే ఉంటాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఎక్కడ ఏ పథకం సాధిస్తారని ఎప్పుడు కళ్ళు ఎదురు చూస్తూనే ఉంటాయి. అలాగే మన దేశం కూడా మన పథకాల వేట ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు మన ఖాతా ఓపెన్ చేస్తారని ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. ఆ ఎదురు చూసిన దానికి ముందుగాలే మనకు ఒక బహుమానం అయితే తీసుకొచ్చింది. మనుమాణిక్యం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కంచుమోత మోగించింది. గతంలో చూసుకున్నట్టయితే టోక్యో ఒలింపిక్స్లో తను చేజార్చుకున్న అన్ని ఇప్పుడు తిరిగి పొందుతున్న ఆనందాన్ని అయితే తను వ్యక్తపరిచింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే తను కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ముందుకు సాగడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇక్కడ చూడండి, ఒలింపిక్స్ సాధించిన భారత తొలి మహిళా షూటర్గా నిలిచింది. అంటే ఎన్నో అవమానాల తర్వాత, ఎన్నో ఆటుపోట్ల తర్వాత మొట్టమొదటిసారి తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన వాళ్ళు అయితే ఉన్నారు, కానీ ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన వాళ్ళు ఎవరు లేరు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనుకు అయితే మటుగా అవకాశం ఉంది. ఇదివరకు రెగ్యులర్ సుశీలు, మరొక షట్లర్ సింధు కూడా 2 పథకాలు సాధించడం కాదు. ఇదే ఒలింపిక్స్లో మనుకు మాత్రం ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంక 25 మీటర్ల పోటీ ఉంది. 25 మీటర్లల్లో తను ఒక 25 మీటర్లు ఒకటి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ అనమాట. ఇందులో కూడా తనకు అవకాశం ఉంది. ఒకవేళ ఇందులో కానీ తన పథకం సాధించే ఒలింపిక్లో, అంటే మొదటిసారి 2 పథకాలు ఒకే ఒలింపిక్లో సాధించిన మహిళగా అయితే రికార్డు సృష్టించింది. గతంలో చూసుకున్నట్టయితే తన కోచ్తో కూడా తనకు విభేదాలు అయ్యి 1-2 సంవత్సరాలు అతనితో మాట్లాడకపోతే అతని నుంచి దూరంగా ఉండటం జరిగింది. అంటే అంతకుముందు తన కోచింగ్ ఇచ్చిన కోచ్ కూడా ఎందుకో అంటే విభేదాలు రావటం వల్ల ఆ కోచ్తో కూడా కొంచెం దూరంగా ఉండటం జరిగింది. కాదు ఈ ఒలింపిక్స్ కోసం తను మళ్ళీ అదే కోచ్తో కలిసి బరిలోకి దిగింది. అంటే ఆ కోచ్తో మళ్ళీ అతను ఇచ్చిన ట్రైనింగ్తోనే తన అనుభవాన్ని మొత్తం తన కోసం పెట్టి తను ఏంటంటే ఇదివరకు పాత గొడవలు, పాత విభేదాలు అవన్నీ మనసులో పెట్టుకుని తను మళ్ళీ ఒలింపిక్స్ కోసం సిద్ధం చేసిండు. అంటే తను చూసుకున్నట్లయితే గతంలో ఎన్నిసార్లు అవమానపడ్డా కానీ, ఎన్నిసార్లు జరిగినా కానీ నేను గెలవాలి, గెలిచి తీరుతా అని చెప్పేసి నమ్మకంతో మళ్ళీ బరిలోకి దిగింది. బరిలోకి దిగిన తను అంటే ఎప్పుడు భారత ప్రజలు ఏంటంటే ఒలింపిక్స్లో మన ఖాతా ఎప్పుడు ఓపెన్ అవుద్దని ఎదురు చూసేవాడు. కానీ మను భాకర్ మట్టికి ఆ టైంని ఎక్కువసేపు ఉంచకుండా మనకు ముందుగానే ఒక పథకం అయితే తీసుకొచ్చింది. చూడండి, గేమ్స్ మొదలయ్యా లేదు కానీ పథకాల వేట అయితే కొనసాగుతూనే ఉంది. వివిధ దేశాలు, అంటే అమెరికా అగ్రరాజ్యం నుంచి ఫిజీ చిన్న దేశాల దాకా అన్నీ పోటీ పడుతుంది. అన్ని పోటీలల్లో ఎవరికి పథకం వస్తుంది, ఏ టైంలో పథకం వస్తుంది, అది ఏ గేమ్లో పథకం వస్తుంది అనేది కూడా అందరు అంచనాలు ఒలింపిక్స్ పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్యారిస్లో గత ఒక 100 సంవత్సరాల తర్వాత మళ్ళా ప్యారిస్లో మొదలవటం అనేది జరిగింది. ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో ఏంటంటే ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో అదే ప్యారిస్లో మన భారత్కి సంబంధించిన మను భాకర్ మట్టికి మొదటి పథకం అయితే సంపాదించింది. మన ఖాతా అయితే ఓపెన్ అయింది. మరి ఈ ఖాతా వేటలో ఇంకెన్ని ఉంటాయి, ఇంకెన్ని పథకాలు వస్తాయి? మను భాకర్ కూడా ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధిస్తుంది అనేది వేచి చూడాలి. ఇంకా ప్రస్తుతం చూసుకున్నట్టయితే మిగతా గేమ్స్లలో ఇంకెవరు పోటీ పడుతున్నారు? 118 మంది ఉన్నారు. 118 మందిలో ఎంతమందికి అయితే ఒలింపిక్స్ పథకాలు అయితే రాబోతున్నాయి, మన దేశం మన ఖాతాలో వేసుకోబోతుంది అనేది అయితే ఎదురు చూడాలి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్.